హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. తిరుమల పరకామణిలో జరిగిన చోరీని నేను చిన్న దొంగతనమని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే ఘటన మీ మతంలో జరిగి ఉంటే మీరు ఇలాగే స్పందించేవారా అని జగన్ను సూటిగా ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుందని ఉద్ఘాటించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలను ఒకలా, హిందూ మతాన్ని మరోలా నిబంధనలు ఉండవని స్పష్టం చేస్తున్నారయ్యా. అలాగే వైసీపీ హయాంలో తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ అక్రమాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని, ఇటీవల పట్టు శాల్వాల పేరుతో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. తిరుమలలో జరిగిన అన్ని అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలియజేశారు. ఓకే, మంచిది. ఈ సందర్భంగా హిందూ సమాజంపై జరుగుతున్న వివక్ష గురించి ఆయన ప్రస్తావించారు. హిందువుల మెజారిటీ అనటం ఒక భ్రమ. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా హిందువులు విడిపోయి ఉన్నారు అని పవన్ వ్యాఖ్యానించారు. అయితే వాళ్ళంతా హిందువులు కాదా? ఓకే, హిందుత్వంపై విమర్శలు వస్తే సెక్యులరిజం అంటారని, అదే ఇతర మతాలపై వ్యాఖ్యలు చేస్తే ఆయా మతాల వారంతా ఏకమవుతారని అన్నారు. ఇప్పుడు ఏంటి, కులాల మధ్య చిచ్చు పెడుతున్నావా పవన్ కళ్యాణ్? మతాల మధ్య చిచ్చు పెడుతున్నావా? తమిళనాడులో ఓ న్యాయమూర్తి హిందూ సమాజ హక్కులను కాపాడేలా తీర్పు ఇస్తే డీఎంకే ప్రభుత్వం ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని పవన్ తప్పుపట్టారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి అన్ని ఆలయాలను దాని పరిధిలోకి తీసుకురావాలని ఆయన తన డిమాండ్ను పునరుద్ఘాటించారు. మంచిదే. ఓన్లీ మరి హిందుత్వము, సనాతన ధర్మం దీని మీద మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ పిఠాపురం నియోజకవర్గంలో దళితులను ఊరి నుంచి వెలేస్తే ఏం మాట్లాడారు? మాట్లాడలేదు. అలాగే మన దళిత విద్యార్థుల మీద ఒక హెడ్ మాస్టర్ ఎవరో దారుణంగా ప్రవర్తిస్తే మాట్లాడలేదు. 30 మంది 40,000 మంది మహిళలు మాయమయ్యారన్నారు. దాని మీద ఏం మాట్లాడరు మీరు? ఇలాంటి ఏం మాట్లాడు. కేవలం తిరుమల, తిరుపతి ఏదన్నా వస్తే మాట్లాడతారు. అన్నవరంలో జరిగిన ప్రమాదం ఏమైంది, ఇంకోచోట జరిగిన ప్రమాదం, హిమాచలంలో జరిగిన ప్రమాదం ఏమైంది, ఇంకోచోట వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడరు. ఏంటి సార్ చెప్పండి. మీకు నచ్చింది మాట్లాడతారు. చంద్రబాబు నాయుడుకి ఏదైనా ప్రమాదం లాంటిది ఎదురైతే మాట్లాడతారు. తెలిసిపోయింది సార్, అందరికీ తెలిసిపోయింది. మీరు తెలుసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ.